పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను నమ్మితే మోసం గ్యారంటీ అంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ప్రస్తుతం జనసేన కార్యాలయం ఎదుటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లి ఇప్పుడు తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మరింత కుంగదీశాయని, ఆయనపై పెట్టుకున్న నమ్మకం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో మాట్లాడుతూ పవన్ ను నమ్మితే మోసం గ్యారంటీ, మా పోరాటాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. జనసేన కార్యాలయం ఎదుట జరుగుతున్న ఈ దీక్షపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు స్పందిస్తూ సుగాలి ప్రీతి తల్లికి సంఘీభావం తెలుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో సుగాలి ప్రీతి తల్లి చేసిన మోసం గ్యారంటీ వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు.